అన్న చిన్న కాలు కలుపు అన్న అంటున్నాం. మాకు ఈ సినిమాలో ఆ కోరిక మాకు తీరింది. సాంగ్స్ అదిరిపోయినాయి మొత్తం అంతా. ఆయన మీద ఆయనే సెటైర్ వేస్తున్నారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్ అన్న. ఇది తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ కాదు. ఆయన పొలిటీషియన్ అయిన తర్వాత సినిమాలు చేస్తున్నారని కొంతమంది అంటారు. అభిమానులుగా మీరేమంటారు అన్న? అభిమానులుగా మాకు ఏంటంటే కళ్యాణ్ గారు రెండు జోడు గుర్రాల మీద స్వారీ చేస్తారన్న. ఆయనకి సత్తా స్టామినా రెండు ఉన్నాయి. ఇటు మన సినిమాల్లో నెంబర్ 1 ఆయనే, ఇటు రాజకీయాలుగా చూసుకున్నా కూడా ఈ రోజు ఆయన ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే నెక్స్ట్ కాబోయే సీఎం కూడా, మన ఆంధ్రాకి కాబోయే సీఎం కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే రేపటి రోజున. అలాగే ఆయన ఏంటంటే ఈ రోజు అభివృద్ధి పరంగా చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, గత 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకున్నా, వాళ్ళు 5 ఏళ్ళలో చేయాల్సిన అభివృద్ధి ఆయనకన్నా ఎక్కువ ఈయన 2 సంవత్సరాల్లోనే ఈయన అభివృద్ధి చేశారు. మేము చూస్తున్నాం, మేము పిఠాపురం ప్రజలుగా మేము అది మాకు తెలుస్తుంది ఆయన ఏ విధంగా రోడ్లు వేస్తున్నారో. ఈ రోజు ఆంధ్రాలో ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ కళ్యాణ్ గారు చెప్పండి అంటే చాలు. రాత్రి అడుగుతుంటే పొద్దున్న రోడ్ వచ్చేస్తున్నాను. ఆంధ్రాలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో ఏ నాయకుడైనా ఇంతలా చేశాడా? ఏ సమస్య ఉన్నా సరే, ఏ చిన్న సమస్య ఉన్నా, ముఖ్యంగా మొన్న ఇప్పుడు వచ్చే ఒక ఊర్లో కరెంటే చూడలేదంట. ఎలా ఉంటుందో కూడా తెలియదంట. అలాంటి ఊర్లో కూడా కళ్యాణ్ గారు వచ్చాక అలాంటి ఊర్లో ఐడెంటిఫై చేసి ఈరోజు మన పంచాయతీ శాఖ చూసుకున్న ఆయన తీసుకున్న పంచాయతీ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నెంబర్ 1 ఉందన్న. అదే లాస్ట్ 5 years లో చూసుకుంటే లాస్ట్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాంటిది కేవలం 2 సంవత్సరాల్లోనే ఈయన నెంబర్ 1 స్థానంలో పెట్టారు. అది కళ్యాణ్ గారు అంటే. ఇప్పుడు అన్న ఆయన చెప్పారన్న, ఎన్నిసార్లు ఇచ్చారన్న, అదేదో అనుకోకుండా బాక్స్ ఆఫీస్ అన్నట్టుగా ఇచ్చారు. అంతేగాని ఆయన మహేష్ బాబు గారు ఆయన కళ్యాణ్ గారికి ఎన్నిసార్లు సపోర్ట్ చేశారు? జల్సాలో వాయిస్ ఎవరు ఇచ్చారండి? మహేష్ బాబు గారు కదా. అలాగే మహేష్ బాబు గారు కష్టం వచ్చినట్టు కళ్యాణ్ గారు ఎన్నిసార్లు నిలబడలేదు మన తెలుగు సినిమా కోసం? ఈ రోజు కళ్యాణ్ గారు ఎంత పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ఎంత కష్టపడ్డారు. టికెట్ రేట్స్ అన్నా సరే, ఏదైనా గత ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతలా ఇబ్బంది పెట్టిందన్న. కానీ ఈ రోజు కళ్యాణ్ గారు వచ్చాక ఆ ఇబ్బందులన్నీ తీరాయి. ఓకే, టికెట్ కి ఎంత రేట్ పెట్టాలో అంత రేట్ ప్రకారం హైక్స్ ఇస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు, అంత బాగుంది. సినిమా ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు కళ్యాణ్ గారు ఈ రోజు. సార్, టికెట్ రేట్స్ పెంచాలంటే అది సినిమా బట్టి ఉంటుందండి. అన్ని సినిమాలకి పెంచడం అనేది నేను ఒప్పుకోం. కానీ పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ హీరోస్ అన్నప్పుడు కొన్ని సినిమాలు పెంచాలి. అది సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి. ఈ రోజు టికెట్ రేట్స్ అన్ని పెరుగుతున్నాయి కదండి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. దాంతో పాటు టికెట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటన్నా? 500 కోట్లు కొట్టింది ఆంధ్రప్రదేశ్ లో. ఓజీ కలెక్షన్ తగ్గడం ఏంటి? ఓజీ సినిమా అనేది ఒక లెవెల్, ఇది దానికి మించి ఉంటది. అది మనం ఉగాదికి చూస్తాం. నా గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఉంటది మాకు. అది ఇలా రా బ్రో, రా ఇలా అర్జున్ బ్రో, అది ఇంకోండి. కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మాట్లాడడం అంటే కళ్యాణ్ ఆయన నా ఫ్యాన్, మేము మాట్లాడిన ఒకటే, ఆయన ఫ్యాన్స్ మాట్లాడిన ఒకటే కింద ఆయన మాట కింద చెప్తున్నాం. మాకు ఎప్పుడు ఎవడు పోటీకి రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప మాకు మేమే పోటీ, మాతో మాకే పోటీ. అది